సమాజానికి ప్రతిరోజు జరిగే విషయాలను మరి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం అందిస్తూ ఉంటారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, అది వ్యక్తిగత దాడులు, భౌతిక దాడులు, ఇండ్ల మీద, ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నారు? ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఈ రకంగా జరుగుతూ ఉంటే ఈ రకంగా మా కార్పొరేటర్లపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టి వారి మీదనే ఉల్టా కేసులు బనాయిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఉందా అని అడిగారు. ఈరోజు గాంధీ భవన్లో కొంతమంది గాడ్సేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టే మీరు మంచిగా ఉన్నారని మాట్లాడుతున్నారు. అరే వెదవల్లారా, పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందని అడుగుతూ ఉన్నా. మేము మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కావచ్చు, హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మం పోయినాం. వరదలు వస్తాయి, సన్నాసులు పనిచేస్తలేరు, వారికి ఏం సాయం చేస్తలేరు, ప్రశ్నిద్దామని చెప్పేసి హరీష్ రావు గారి నేతృత్వంలో పోతే అక్కడ కొంతమంది గుండాలతో, రౌడీలతో మా పైన దాడి చేయించారు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. అదే రకంగా మొన్న మా కార్పొరేటర్లను కొడితే మల్కాజ్గిరిలో ఎస్హెచ్ఓకు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయిందా అని నేను అడుగుతూ ఉన్నా. ఇట్లా ఎన్నో విధాలుగా లగచర్ల కావచ్చు, చాలా విషయాల్లో మేము కంప్లైంట్లు ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా, గత 10 సంవత్సరాలు మేము ఇదే రకంగా వ్యవహరిస్తే మీరు ఉండేవారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అరే లుచ్చా మాటలు మానుకోండి. ఫస్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను చెప్తా ఉన్నా, బట్టలు ఇప్పుకొడతాం, అరే మీరు కొట్టేదేందిరా? మీకు అంతగా ఉంటే మేమే చెప్తాం. మీకు అంత షోక్ ఉంటే, మీకు అలవాటు ఉంటే చెప్పండి. మరి బిడ్డ, మీ బట్టలు ఇప్పి కొట్టిన రోజులు మర్చిపోతున్నారా? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలు ఇప్పి కొట్టిన రోజులు రౌడీ షీట్లు ఓపెన్ చేసి మర్చిపోతున్నారా? గాడ్సే మాటలు మానండి దయచేసి. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడారు. దానికి ఇష్టం ఉన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి కుటుంబం, కేటీఆర్ గారి కుటుంబం. మేము ఇటు అనుకుంటే బిడ్డ మీకు చెప్తా ఉన్నాం, మంచిగా ఉన్నదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏమేమి మాట్లాడుతారో మాకు తెలుసు. మీరు ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతారో మాకు తెలుసు. మీరేం నడిసేదాకా మీ పతారం లేదు. మీరు అక్కడక్కడ ఒకరిద్దరు నేర్పించిన ఆఫీసర్లు మనం తీసేసిండ్రు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు. అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, మరి ఇంకోసారి మంచిగా మాట్లాడండి, అభివృద్ధిగా మాట్లాడండి, సంక్షేమంగా మాట్లాడండి, ఇంకేదైనా ఉంటే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేస్తే ఏం వ్యక్తిగా మీరు గవర్నమెంట్కి వచ్చి 18 నెలలు అయింది కదా, యూరియన్ అంటారు, భూములు అంటారు, తీయండి. ఏం పీకేయకుండా ప్రభుత్వం ఏం వ్యక్తులు మీరు వల్ల చేత అవుతలేదా? మనం భూములు, కబ్జాలు, ఫామ్ హౌజులు, హీరోయిన్లు, ఫోన్ ట్యాపింగ్లు. అరే చూస్తారా? ఊరనే డైరెక్ట్ కాల్ మాట్లాడుతున్నారు. అరే కాంగ్రెస్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరికైనా ఫోన్ చేస్తే కట్ చేసి వాట్సాప్ చేస్తారు, ఫేస్ టైం చేస్తారు. పోలీస్ అధికారులు కూడా ఏ ట్యాప్ కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? దయచేసి చెప్తా ఉన్నాం, ఇంకోసారి మా నాయకుల పైన ఇట్లా మాట్లాడితే దేనికైనా తెగిస్తాం. మేము ఆనాడు 2001లో వచ్చింది తెలంగాణ కోసం. ప్రాణాలు ఉంటే పోతే అని తెల్లకి వచ్చినాం. దేనికైనా సిద్ధపడి వచ్చినాం. ఆనాడు నువ్వు ఉన్న పార్టీ రోజుకు కొంతమంది నక్సలైట్ రూపంలో ఎన్కౌంటర్లు చేస్తూ ఉంది, చంపుతూ ఉంది. అయినా భయపడలే. తిరగబడి కొట్టడం కోసం, ఈ రాష్ట్రం సాధించడం కోసం వచ్చినాం. సమైక్యవాదులుగా మారిన వాళ్ళు, సమైక్యవాదుల సంఖ్యలో చొచ్చిన వాళ్ళు, మీలాంటి అందరినీ పండబెట్టి తొక్కి తెలంగాణ తెచ్చిన వాళ్ళు మేము. మా గురించి మాట్లాడతారా? ఏది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటారా? మర్యాద నిలబెట్టుకొని చెప్తున్నా బిడ్డ. వాడు ఎవడైనా సరే, వాడి తాత జేజమ్మ అయినా సరే, ఇక్కడ వాడైనా సరే, ఢిల్లీ వాడైనా సరే, తప్పకుండా చెప్తా ఉన్నాం. ఆగేది లేదు, ఊరుకునేది లేదు. మీరు ఒకటి కొడితే 100 కొడతాం. ఎస్, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అధికారంలో ఉన్నాం. ఏమైనా ఇక మళ్ళీ వాడు రారు. అధికారంలో మీరే ఉంటారా జీవితకాలం? రాసి పెట్టుకోరా? ఉందా రాజ్యాంగంలో ఎక్కడైనా? 18 నెలలు అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళు ఏడాదైతే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. ఏం చేస్తారు? చేయరు. పబ్లిక్ ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు, రాష్ట్రానికి ఏం చేస్తారు? చేయండి ఫస్ట్. నేను కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్న అందరి గురించి మాట్లాడుతూ ఉన్నా. సంక్షేమం గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. ఏం పద్ధతి ఇది? ఏం భాష ఇది? నీ వయసుకు 5-6 సంవత్సరాలు చిన్న కొడుకు అంటావా? నేను 10 సంవత్సరాలు పోషించింది కదా.
ఒక పూట అన్నం పెడితే యాడ్ చేసుకుంటాం కదా. 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి పదవులు అనుభవించి జీవితకాలం సర్పంచ్ కాలం కూడా ఉన్నారు. మీకు ఎంపీ ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే చేసి, జిల్లా పార్టీ అధ్యక్షుని చేసి హైదరాబాదు నేను కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీ నీ నోరు ఎట్లా వస్తుందన్న నాకు అర్థమైతలేదు. హనుమంతరావు గారు మీకు ఎలా నోరు వస్తుంది? అట్లా మాట్లాడొచ్చాను. సడన్గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మనం ఎత్తుకుని వేస్తాడేమో పునుగాని నువ్వు ఇట్లా మాట్లాడవచ్చా? వారి ఎంగిల్ బతుల కోసం వారు ఏదో వేస్తారే ఆశ కోసం నువ్వు 10 సంవత్సరాల పార్టీని మాట్లాడవచ్చా? కాంగ్రెస్ పార్టీని కూడా గుర్తు చేస్తా ఉన్నా. మొన్న ఆడియోలు కొన్ని బయటకు వచ్చి ఈయనే రేవంత్ రెడ్డిని పెట్టాడని కూడా తిట్టింది. మరి సమర్థిస్తారా? ఉందా? వేద్దామా సార్ ఉంటే, లేకపోతే సోషల్ మీడియాలో ఇస్తే అందరికి మీడియాలకు ఇస్తే ఇప్పుడు హైదరాబాద్ తిరగకుండా చేస్తా, రేవంత్ రెడ్డి తెలంగాణ తిరగకుండా చేస్తా, ఆ పొట్టైన సంగతి చూస్తా అన్నాడు. సమర్థించవచ్చా మనం? మీరు ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. నేను మీడియా తర్వాత అక్కడ చూసిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. ఆయనకు పక్కకున్న వాళ్ళు కూడా ముఖం ఇట్లా పెట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏం భాష ఇది? 10 సంవత్సరాలు ఇంతగా పోషించిన పార్టీ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, రేపు మమ్మల్ని కూడా ఇదే అంటారు కదా అని వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. నీకేం అవసరం అండి? నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి పేపర్ ఉంటే ఉన్నది, ఆయన రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయన నడుపుకుంటున్నాడు, ఆయన పని చేసుకుంటున్నాడు. ఏం అడిగారు కేటీఆర్ గారు? ఈనాడు టీవీ ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుంది. సాక్షి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంది. సిపిఐ పార్టీ ఒక పేరుంటే నవ తెలంగాణ అని విషయాలందరూ ఉంటే నవ తెలంగాణ పేరు మార్చుకున్నారు. ఇట్లా చాలామంది తెలంగాణ వచ్చినాక మార్చుకున్నారు. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? నువ్వు ఎవరిలో నాయన అంటే నేను తెలంగాణ ఎమ్మెల్యేను, తెలంగాణ ఎమ్మెల్సీని, తెలంగాణ వాదిని, తెలంగాణ బిడ్డను అంటాం. నేను సమైక్య రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డను అంటామా? తెలుగు వాళ్ళం అంతా ఒకటిగా ఉంటామా కావచ్చు కాక. ఇది దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మేము దేనికి భయపడం వాళ్ళం కాదు. మీరు ఊరికే అంటా ఉంటే నాకు అర్థమైతే లేదు. నేను దేనికి భయపడా, దేనికి భయపడా? ఎవరు భయపడతారు భయ? ఎవరు ఎందుకు భయపడతాడు? మేము ఎవరికి భయపడకుండానే ఆ రోజు నీ గురువు గారికి భయపడకుండా పార్టీలోకి వచ్చినాం, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కదా. రాధాకృష్ణ గారు హెడ్లైన్లు రాస్తారేమని చెప్పేసి వారి పేరు తీసుకుంటారు. ఓకే, వంశీ గారి పేరు తీసుకుంటారు, మహాటీవీ వంశీ. మరి మహాటీవీ వంశీ పెట్టింది నువ్వు కరెక్ట్ అంటావా? హనుమంతరావు గారు చెప్పండి. రేపు నీ మీదే పెడతారు, కరెక్ట్ అంటావా? నిన్న ఒక మాట అంటేనే అసలు సహించావు కదా. నీ పేరు కూడా తీసుకోండి. నిన్న మా నాయకుడు ఓ అని ఆకాశం అంత ఎగురుతున్నావు. నీ నైజం మాకు తెలుసు కదా, 10 సంవత్సరాలు నేను చూసినాం కదా. ఎవరైనా నీ గురించి ఏమైనా మాట్లాడాలని చెప్పగానే వాని అంత చూస్తావు, వాని సంగతి చూస్తావు, వాని ఏమున్నాయి, వాని భూములు ఏమున్నాయి, వాని సంగతి ఏంది, వాడు ఏం చేస్తాడు మాట్లాడుతావు. అట్లుండకూడదు. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. ఈరోజు మైనంపల్లి మల్కాజ్గిరి నీ పరువు తీసుకున్నావు కదా. మల్కాజ్గిరి ప్రజలు చీచి అని అంటా ఉన్నారు ఈరోజు మీరు చేసిన వ్యవహారానికి. నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, ఫ్రీగా వస్తారు, ప్రేమతో వస్తారు అన్నావు కదా. నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న కార్పొరేటర్ నీతో రాలేదు కదా మరి మల్కాజ్గిరిలో. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, మీరు మంచిగా మాట్లాడండి, మంచిగా సమాధానం చెప్తాం. మీరు అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఈ 18 నెలలు నువ్వు మల్కాజ్గిరికి ఏం తెచ్చినావు, మెదక్కి ఏం తీసుకొచ్చి చెప్పండి. ఆ రోహిత్ కూడా మీ కొడుకు అంటాడు అనొచ్చా? నువ్వు చెప్పాలి కదా, బుద్ధి చెప్పాలి కదా. అరే అది పెద్ద నాయకుని కేసీఆర్ కానీ వాడు వీడని మాట్లాడవచ్చా? ఎక్కడ పోతున్నాం మనం ఇప్పుడు? మేము అనలేమా నిన్ను? అరే హనుమంతరావు అనలేమా? గౌరవం ఉంది మాకు. మాకు మా పార్టీ ఒక ఇది నేర్పించింది. మనం పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వాలి కదా. మీ కొడుకు కేసీఆర్ గారిని ఆ మాట అనొచ్చా? ఎవరండి రోహిత్ ఎమ్మెల్యే అయితే మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు. బానట్ మీద కూర్చొని సిఐని పిలిచి రౌడీ షీట్ ఓపెన్ చేయి, పీడీ యాక్ట్ పెట్టు, లోపటై పోలీస్ బాస్ ఆయన. నేను సిపిలను అడుగుతా ఉన్నా, మరి హైదరాబాద్ సిపి వస్తారో, అక్కడ సైబరాబాద్ సిపి వస్తారో, డీజీపీ గారు కూడా మేము ఒక శాసనమైన సభ్యుడిగా ఉద్యమకారిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ భాష వాడొచ్చా? మరి మా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రిప్రజెంట్ వాడొచ్చా ఆ భాష? మేము వాడొచ్చా? మేము అట్లా వ్యవహరించవచ్చా? ఏం పద్ధతి ఇది? మెదక్లో కూడా పరిస్థితి బాగలేదు నీకు. అక్కడ ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువైతున్నట్టుంది. ఒకసారి గెలిస్తే మళ్ళీ ఇంకోసారి గెలిపేయాలి ప్రజలు అన్నట్టు ఉండాలి, హుందాగా ఉండాలి. మీరు నేను వాడిని ఓడగొట్టినా, వీడిని ఓడగొట్టినా, వాడిని గెలిపించా, మీరే 50,000తో ఓడిపోతుంది. అక్కడ సాగు తప్పి కన్వర్ట్ అయినట్టు చిన్నగా గెలుస్తుంది. మీ గెలుపు కారణమైన వాళ్ళు కూడా మొన్న మా పార్టీకి వచ్చేసినారు.
తప్పు చేసాం, పొరపాటు అయిందని వాళ్ళే మళ్ళీ వచ్చిండ్రు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు ఇటుకతో కొడితే మేము రైతు కొడుతాం, ఇదైతే పక్క. మీరు ఏ భాష మాట్లాడితే తప్పకుండా అదే భాషలో సమాధానం చెప్తాం. మీరు అనుకుంటుండొచ్చు మాకు పోలీసు బలం ఉంది, మీకు మందబలం అయితే లేదు నాకు తెలిసి, ఎందుకంటే చాలామందితో పొద్దున్న లేసి మాట్లాడుతుంటాం కాబట్టి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా చాలా బాధలో ఉన్నారు. 3వ స్థానం కింది స్థాయి కార్యకర్తలు అయితే పార్టీ కోసం పనిచేస్తాం, కార్యకర్తల కోసం పనిచేస్తాం అని చెప్పేవాళ్ళు ఏ కార్యకర్తకి ఏం చేస్తారో వాళ్ళు మాకు తెలుసు, చూస్తూ ఉన్నాం గ్రౌండ్లో. వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా లేరు. ఫస్ట్ సెకండ్ వరకు మాత్రం సంపాదించుకుంటోళ్ళు, సెటిల్మెంట్ చేసుకుంటోళ్ళు, కబ్జా పెట్టేవాళ్ళు మాత్రం ఉన్నారు. ఇట్లాంటి ఉడత ఊపులోకి భయపెట్టేయాలని కాదు. మరొకసారి చెప్తా ఉన్నా, మా నాయకత్వం పైకి కేటీఆర్ను ఇంటి మీద అటాక్ చేస్తా, హరీష్ రావు గారి ఇంటి మీద అటాక్ చేస్తా, కూర్చుంటాం మా చేతులు కట్టుకొని పండబెట్టి తొక్కుతాం. వాళ్ళ ఆటంకాలు వస్తాయి, మాకు చేతగా అనుకుంటారా? మేము చేయలేమనుకుంటారా? సమైక్య రాష్ట్రంలోనే మంచి మంచిగా ఎదుర్కొన్నాం రయ్యా, మీరంతా వస్తుండొచ్చు. మేము ఇండకాడ లేనప్పుడు ఎప్పుడన్నా దమ్ముంటే చెప్పి రండి, ఏడికి వస్తారు. పలానా రోజు హరీష్ రావు గారి ఇంటికి వస్తా, పలానా రోజు కేటీఆర్ గారి ఇంటికి వస్తా, చెప్పండి. మహా టీవీని వలగొడితే తెలంగాణ భవన్ అటాక్ చేస్తా, అది నీకేం సంబంధం భయ్? ఆయన వంశాలంటే ఆయన మా నాయకుడి పైన తప్పుగా పెట్టాడు. లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, ఆవేశం వచ్చింది, పోయినరు, వాళ్ళు నిరసన తెలుపుదాం పోయింది, అక్కడ ఇష్యూ అయింది. సరే పోలీసులు మా మీద మాత్రం కేసులు పెడతారు. బట్టి విక్రమార్క గారు అక్కడికి వెళ్ళారు, వారిని పరామర్శించారు. ఈ రాష్ట్రంలో ఏదైనా అయితే చనిపోతే ఇంకోటి అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళరు. వరదలు వస్తున్నాయి అంటే ఒక్క లేడు హైదరాబాద్ ఇవాళ. వైరల్ అయితే ఉన్నాయి. మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా హైదరాబాద్లో తిరిగేదు. అక్కడ ఒక ఫ్లైఓవర్ మొన్న ఓపెన్ చేశారు, మేము కట్టింది. దయచేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అక్కడ జరిగిన విషయం నేను పొద్దున్న వెళ్ళొచ్చినా కూడా. కొత్తగూడ ఫ్లైఓవర్ అక్కడ వాటర్ పోతూ ఉంటే ఆ ఫిల్లర్ దగ్గర డ్రైన్ ఓపెన్ కావడానికి హోల్ ఉంటుంది. ఈ సన్నాసులు దాన్ని దబదబా క్లీన్ చేసి ఓపెన్ చేసే రోజు ఆ హోల్ బంద్ చేసిండ్రు. ఆ హోల్ బంద్ కావడంతో నీళ్ళు కిందికి పోతేలో జామ్ అయింది. మీరే మిక్తారా జామ్ అయితే ఓపెన్ చెప్పండి, మరి వినాలి అనుకుంటారా? ఒక్కరు లేడు చెప్తున్నా, ఒక మంత్రి లేడు, ఇంకో ప్రజాపతి లేడు, కనీసం హైదరాబాద్లో. నేను ఇంకొక విషయం కూడా మాట్లాడుతూ ఉన్నా, హైదరాబాద్ మీరు తెచ్చిరని మమ్మల్ని అంటున్నారు. అరే ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకు? మీరే కదా అసెంబ్లీ పెట్టింది, మీరే కదా మన క్యాబినెట్లో పెట్టి తీసుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? డబల్ బెడ్రూమ్ కట్టలేదు అంటారు. జర రింగ్ రోడ్ అయితే తెలుస్తాయి, నేను డబల్ బెడ్రూమ్ నేను దుందియాలు కానీ, ఇటు కొల్లూరు కానీ, బాదులపల్లి కానీ, గజురామారం కానీ, ఇప్పుడు చాలా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్టీ మాది. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. మమ్మల్ని మా నాయకులు పట్టుకుని ఈ రకంగా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి ఓపిక ఉంటుంది. ఇంకా పిల్లిని కూడా లోపటేసి కొడతా అంటే అది కూడా పులిగా మారే అవకాశం ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నాం కదా, అహంభావంతో చేస్తాం, వాడిని అటాక్ చేస్తాం, ఈయన అటాక్ చేస్తాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఒకటికి 10 కొడతాం మేము కూడా. ఎవరు? హనుమంతరావు గారా? రెడ్ బుక్ రాసి ఏం బిక్తామో మా ఎమ్మెల్యే గారు చెప్పారు. పక్కన ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఆయన కూడా హనుమంతరావు గారు బుక్ రాస్తున్నాడు. నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ బుక్లో మీ చరిత్ర రాసుకోండి, మీ గురించి రాయండి. ఒకటి, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు బ్యాగుల మోషన్ చరిత్ర కూడా రాయండి. ఆ ఫోటోలు వీడియోలు కావాలంటే మేము పంపిస్తాం. దయచేసి ఆ బ్యాగుల ఫోటోలు ఫ్రంట్ పేజీలో పెట్టండి. ఓపెనింగ్ పిలిస్తే మేము కూడా వస్తాం. మా గురించి బుక్ ఏం రాస్తావు? కాళేశ్వరం కట్టి లక్షల ఎకరాలు డీలిషన్ రాస్తావా? లక్షలాది డబల్ బెడ్రూమ్ కట్టిన రాస్తావా? దేశంలో మీకు తెలుసు, రైతు నుంచి శిస్తు వసూలు చేసిన ప్రభుత్వాలను చూసినాం. రైతుకు రూపాయి ఇచ్చిన ప్రభుత్వాలను చూడలేం మనం. రాయి అది కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు, రైతు బీమా ఇచ్చినాడని రాయి నీ బుక్లో. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్ళైతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చూసిన కేసీఆర్ గారు ₹1,01,000 ఇస్తూ ఉన్నారు. మీరు తులం బంగారం గది ఏంట్రా భయ్? ఫస్ట్ తులం బంగారం ఇవ్వండి. ఫస్ట్ 2,000 ఇస్తాను మహిళకి, ఇవ్వండి. ఏది లేదు, మాటలు
ఆయన కొడతాం ఈయన కొడతాం అటాక్ చేస్తాం. సమాజం చూస్తూ ఉంది. అటాకులు చేస్తే ఏం జరుగుతుంది అంటే జరుగుతుంది. రేవంత్ రెడ్డి వస్తే కేటీఆర్ గారు రెడీగా ఉన్నారని చెప్పారు కదా. వల్మూరు వెంకటేశ్వర, షమీపురాజు, వివేకానంద గారు కదా, కేటీఆర్ గారే సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, రండి అసెంబ్లీలో పెడదామా, మీడియా ముందు పెడదాం, లైవ్ డిటెక్టివ్కి నేను రెడీ ఉన్నా, నువ్వు రావన్నారు. రేవంత్ రెడ్డి వస్తా అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, తను కూడా వస్తాం. మేము అన్ని విషయాల మీద చర్చని రెడీ ఉన్నామండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మొన్న అన్నారు, కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా రమ్మని అన్నాడు, కిషన్ రెడ్డి వస్తాడా రమ్మా. సరే బీజేపీ వాళ్ళ దోస్తులు కాబట్టి రాలేరు. మేము పోయినా న్యూఢిల్లీ పోతుంది, మళ్ళీ ఏమంటావు అసెంబ్లీకి అన్నా అంటావు. ప్రెస్ క్లబ్ను క్లబ్ బాగా మాట్లాడవచ్చా? మేధావుల గొంతులు కూడా మోగపోయినట్టు అనిపిస్తున్నాయి నాకు. చాలామంది మేధావి భాష మాట్లాడుతూ ఉంటారు. ఒక ప్రెస్ క్లబ్ను పట్టుకొని పబ్బులకు క్లబ్లకు, అరే నీకు సీఎం గారు నీకు ఎన్ని క్లబ్లు, హైదరాబాద్లో క్లబ్లు అన్నింటిలో మెంబర్షిప్ ఉంది, నువ్వు ఆ క్లబ్లో అనుకునేమో. కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి పోయి నువ్వు ఆ క్లబ్కి రాలేని ఫీల్ అవుతున్నామో, జూబ్లీస్కు, ఫిలిం నగర్కు లేదా నిజాం క్లబ్కి రాలేని ఫీల్ అవుతున్నామో. మా నాయకులు కానీ అలవాటు లేవు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని ఏ క్లబ్లో కూడా మా కేటీఆర్ గారికి మెంబర్షిప్ లేదు. రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం జూబ్లీస్ క్లబ్కి వస్తామేమో, పక్కన ఎన్టీవీ టూ కవర్ చేసి అనుకున్నాము, లేదా ఇంకో టీవీ టూ కవర్ చేసి ఆవిర్వేదాలు వస్తారు అనుకున్నాము. మా నాయకునికి అలవాటు లేదు. వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను భయ్ సార్, దయచేసి మీరు జర కవర్ చేయండి. ప్రతి ఒక్కడు కాంగ్రెస్ వాడు ఉన్నోడు లేనోడు లేచిన లేవు అందరూ కూడా వీడు చేసి తీరా భయ్. ఎవరైనా చేస్తే 1000 కోట్ల కబ్జాలు, లక్షల కోట్ల కబ్జాలు అన్నాడు, 40 కోట్ల గురించి పిలుస్తూ ఉన్నారు మా నాయకుని. అది కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిన మనకి. ఇక్కడ పోయినాయి మరి శాతం అయితే లేదా మీకు? ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్యే గారు చెప్పిన తప్పకుండా న్యాయపరంగా కూడా. రెండో విషయం కూడా నేను పోలీస్ మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మా నాయకుడు ఏ రకంగా పోలీస్ స్టేషన్కి కావచ్చు, వెహికల్స్ కావచ్చు, మీ గౌరవాన్ని ఏ రకంగా పెంచిండో చూసినారు. కేసీఆర్ గారు ఏ రకంగా చేసిండో. పోలీస్ మిత్రులారా, మీరంటే సమాజం చాలా గౌరవిస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రిని కొడుకు కొట్టడానికి లేదు, కొడుకుని తండ్రి కొట్టడానికి లేదు. ఇద్దరు కొట్లాడుకున్నా కూడా పోలీసు వాళ్ళ దగ్గరికి పోతారు. ఎందుకంటే అంత గౌరవం మేము సమాజంలో ఉంది. మీరు దయచేసి పోస్టింగ్ల కోసమో, కొంచెం మంచి పోస్టింగ్ కోసమనో, లేదా మాకు కొంచెం వాళ్ళ దగ్గర మంచిగా ఉంటే బాగుంటుందనో మీ స్థాయిని తగ్గించుకోకండి. మీరు న్యాయంగా ధర్మంగా చేయాల్సిన పనులు చేయండి. లేని పక్షంలో తెలియజేస్తూ ఉన్నాం, మీ పైన మేము కంప్లైంట్ చాలా ఇస్తూ ఉన్నాం, కేసులు చేయట్లేదు. మొన్న మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఒక కేసు చేసిండు. బల్మూరు వెంకట్ గారు హౌలే అన్నందుకు ఇస్తే చేసిండు. కేసీఆర్ గారి సాగు కోరుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని నేను, మా ఎమ్మెల్యే గారు, మా జిల్లా ఎమ్మెల్యే అందరం పెద్ద బస్సు పొజిషన్లో కేసు పెట్టినాం. ఇప్పటిదాకా లేదు. చాలా పొజిషన్లో కేసులు పెట్టినాం, ఎఫ్ఐఆర్ లేవు. ఇట్లాంటి విషయంలో మా పార్టీ కూడా సీరియస్గా ఉంది, ఆలోచిస్తూ ఉంది. మీరంటే కొంత గౌరవం ఉంది కాబట్టి సమాజంలో మీ గౌరవాన్ని కేసీఆర్ గారు వచ్చినాక చాలా పెంచారు. మీరు ఇట్లా ఇదే రకమైనటువంటి ప్రవర్తన చేస్తే కేసులు పెడతాం, పోస్టింగ్ల కోసం పైరవీలు చేసుకుంటాం, మేము అధికార పార్టీ తొత్తులుగా ఉంటాం అంటే మాత్రం మేము వచ్చినాక ఏం చేస్తాం మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఒక పౌరులుగా మేము కోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం. మీరు చేస్తున్నటువంటి దురాఘాతాలు, మీకు ఒక విషయాన్ని కూడా నేను ఇంకా గుర్తు చేస్తాను. దీని మీద ఎవరైనా మాట్లాడితే నేను ఆధారాలు ఇస్తే వారికి మళ్ళీ మన ఆఫీస్లో మీటింగ్ పెడతాం. మా జిల్లాలో 4-5 పొజిషన్లు భూములు పోలీసు నిలబడి పొజిషన్లు వేరేటోళ్ళకి ఇప్పించారు. ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నేను అక్కడ అధికారికి, పై స్థాయి అధికారికి ఆ వీడియోలు ఫుటేజ్ అంతా ఆయనకి ఇచ్చి, సార్ మీరు వారి మీద కేసు కట్టాల్సిందే లేకపోతే బాగుండదని ప్రెజర్ చేస్తే, ఒత్తిడి చేస్తే, నేను ప్రెస్ మీట్ పెడతా, ధర్నా చేస్తా అంటే అతని మీద కేసు పెట్టారు. మేమిద్దరం వెళ్ళి సిపి గారిని కలిసి వచ్చాము. ఆయన నిజాయితీగా ఏం చేయాలో యాక్షన్ తీసుకొని చేసినాడు. అంటే భూములు కూడా పొజిషన్లు ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టి వేరేటోళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పోలీసు మిత్రులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి, మీకేం పని? మా నాయకుడు కేసీఆర్ సార్ చెప్పాడు కదా మీటింగ్లో,
మీ పని మీరు చేసుకోండి. ఈ రాజకీయ రంగంలోకి మీరెందుకు వస్తారు? ఈ రంగు మీరెందుకు అంటించుకుంటారు? ఏదో కాంగ్రెస్ పార్టీ ఉంది, మొన్న గులాబీ పార్టీ ఉండే, రేపు మళ్ళీ మేము వస్తాం. మీరు దీంట్లోకి వచ్చి మీ భవిష్యత్తుకు చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రంలో చాలామంది అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు, రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు మంచిగా చదువుకున్న వాళ్ళు, చదువుకొని ర్యాంక్ తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మంచిగా ఉండండి. ఇంత పెద్ద టవర్ కట్టించి ఇంత పెద్ద ఆకాశానికి ఎత్తినాం కదా మా ప్రభుత్వం మిమ్మల్ని. మీరు ఒక సైడు చేస్తూ అది చేయడం మంచిది కాదు. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వస్తాం, చేస్తాం, అది చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మా నాయకులు కేటీఆర్ గారిపైన అటాక్ చేస్తా, హరీష్ రావు గారిపైన అటాక్ చేస్తా, ఇది చేస్తా, ఇండ్లు ముట్టడిస్తా అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మరి మీరు యాక్షన్ తీసుకోరా? ఇట్లా మాట్లాడవచ్చా? ఒక బాధ్యత గల పౌరులు ఇట్లా మాట్లాడవచ్చా? కొడతామంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉన్నాం మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి మేము శాంతియుతంగానే ఉంటాం. మా దగ్గరకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు.